చలికంటి వినోద్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకి, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు, వ్యాయామ విద్యార్థి సంఘాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలలో 23వ స్థానంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పుకుంటారు, అంత బాగానే ఉంది. కానీ గత బడ్జెట్లో 2024-2025 కూడా బడ్జెట్లో స్పోర్ట్స్కి ఫస్ట్ సారి 300 కోట్లు, రెండోసారి 400 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. కానీ మీరు ఆ స్పోర్ట్స్కి ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టారు? ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక టోర్నమెంట్ నిర్వహించడానికి ఒక స్టేట్ మీటు పెడితే 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మీరు గత 10 సంవత్సరాల నుండి కూడా గత గవర్నమెంటు, ఈ గవర్నమెంట్లో కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని పరిస్థితి. ఈ 400 కోట్లు, ఈ 300 కోట్లు, 700 కోట్లు ఎవరికి పోతున్నాయి? మీరందరూ మీడియా మిత్రులు ఆలోచించాలి. దీని గురించి కంపల్సరీ ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు చాలా అన్యాయం జరుగుతుంది. గొప్ప గొప్ప మాటలు చెప్పడం కాదు, క్రీడలలో ఈరోజు క్రీడలలో ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఇంటలెక్చువల్గా డెవలప్ కావాలంటే విద్యార్థి పాఠశాల స్థాయిలో మంచి పీటీ ఉంటే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. కానీ ఈరోజు అన్ని సబ్జెక్టులకి ఒక టీచర్ని పెట్టుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్ని ఎన్సిటి నామ్స్ ప్రకారం ఒక సబ్జెక్టుగా మేము ఎందుకు పెడతలేరని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్సిటి నామ్స్ ప్రకారము ఫిజికల్ ఎడ్యుకేషన్ని ప్రతి స్కూల్లో ఒక పీటీ టీచర్ని, ఫిజికల్ ఎడ్యుకేషన్ని సెంట్రల్ ఆల్రెడీ ఫాలో అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఇంప్లిమెంట్ చేసి ఆ సబ్జెక్ట్ని కంపల్సరీ స్కూల్ స్థాయిలో పెట్టినప్పుడు ఈ పీటీల రిక్రూట్మెంట్లో ఇట్లా మేము ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈరోజు హెచ్జిటి స్థాయిలో 10,000 పోస్టుల దాకా నింపుతున్నావు, మరి పీటీలు ఎందుకు 182 నింపుతున్నావు? ఈరోజు రాష్ట్రంలో 15,000 పైగా అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. హై స్కూళ్ళలో 1800 పైగా ఖాళీలు ఉన్నాయి. నువ్వు ఎందుకు నింపుతలేవని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. మీరు పక్క రాష్ట్రంలో 1700 పీటీ పోస్టులు నింపారు, కానీ ఇక్కడ మీరు ఎందుకు చేస్తలేరు? మేము ఒకటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నదంటే, ఈరోజు మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో పీటీలని రిక్రూట్ చేస్తా అంటారు. మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో నింపితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంకా అస్తవ్యస్తం అయిపోతుంది. ఎందుకంటే బయట 22 ప్రైవేట్ కాలేజీలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓన్లీ 2 కాలేజీలు మాత్రమే రెగ్యులర్గా నడుస్తుంది. దానివలన టాలెంట్ ఉన్న క్రీడాకారులు ఎవరు కూడా ఆ 10,000కి 15,000కి చేయడానికి ఇష్టపడరు. మీరు రెగ్యులర్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, మంచిగా రిటర్న్ ఎగ్జామ్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్కులు చూసి రిక్రూట్ చేయండి. అప్పుడు మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు గ్రౌండ్ స్థాయిలో దొరుకుతారు. భవిష్యత్తులో కూడా మీకు తెలియజేసేది ఏమిటంటే, మీరు మాలాంటి స్పోర్ట్స్ క్రీడలలో అన్యాయం జరుగుతున్నటువంటి కొట్లాడే వాళ్ళ అందరి సలహాలు తీసుకోండి. మాతో ఒకసారి మీటింగు నిర్వహించండి. క్రీడలలో ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి, క్రీడా వ్యవస్థ ఎట్లా ఉంది, గత 10 సంవత్సరాల నుండి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది కూడా మేము తెలియజేస్తాము. ఎందుకంటే మీరు 2036లో ఒలింపిక్స్ పెడతా అంటారు, దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తాము. ఎందుకంటే అంత గొప్ప అదృష్టం మన తెలంగాణ రాష్ట్రానికి రావడము మేము అందరం కూడా చాలా గొప్పగా భావిస్తాము. అంతేగాని మీరు ఈరోజు వివిధ ఇంటలెక్చువల్ పర్సన్స్ తోటి, పెద్ద పెద్ద క్రీడాకారులతోటి ప్రెస్ మీట్లు ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అభినవ్ బింద్రా లాంటి ఒలింపిక్ మెడలిస్టులు కూడా మీకు మంచిగా స్కూల్ స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఒక టీచర్ ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు తక్షణమే ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ అయితే పీటీ పోస్టులు నియమిద్దామని మీరు ఆలోచనలు ఉన్నారో అది విరమించుకొని భవిష్యత్తులో రెగ్యులర్గా ప్రత్యేక టీఎస్సీ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను 5,000 పైగా వేసి వ్యాయామ నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో వివిధ జిల్లాలలో 1-2 పోస్టులు పడితే అది వివిధ కోర్సులు చేసి, అంటే బీటెక్, ఎంటెక్, బి-ఫార్మసీ, సైన్స్ కోర్సులు చేసి వాళ్ళకి ఎటువంటి నామ్స్ పెట్టకుండా ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం వలన వాళ్ళకే జాబ్లు వస్తాయి. కానీ ఈరోజు క్రీడాకారులు 60% మాత్రమే చదువుకి దగ్గర అవుతారు. మిగతా 40 నుంచి 50% దాకా క్రీడలలోనే రాణిస్తారు. అందువలన
నిజమైన క్రీడాకారులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల పైన తిరుగుతున్నారు. నిజంగా ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని స్పోర్ట్స్ స్కూళ్ళు పెట్టినారు, కానీ స్పోర్ట్స్ స్కూళ్ళలో మెడల్ సాధించేది ఒక్క విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు మాత్రమే. ఈ విధంగా మీరు మిగతా స్కూల్లో 1500 పైగా విద్యార్థులు మరి చదువుతారు కదా, వాళ్ళు స్పోర్ట్స్ స్కూల్ తర్వాతకి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఎటు? ఎందుకంటే వాళ్ళు చదువులో అంత చక్కగా రానియలేరు, అటు క్రీడలలో కూడా కొంచెం నాలెడ్జ్ తోటి కొద్దిగా రాణిస్తారు. వాళ్ళ పరిస్థితి కూడా లేకుండా వివిధ టెక్నికల్ కోర్సులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ల ఫిజియోథెరపీ, అదేవిధంగా స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ట్రైనరు, ఇట్లాంటి కోర్సులు కూడా నిర్వహించి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేకపోతే వాళ్ళందరూ కూడా వివిధ జలసాలకి అలవాటయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం 10వ తరగతి అమ్మాయి తల్లిని చంపడము, 10వ తరగతిలోనే లవ్ అఫైర్లని, 10వ తరగతి లోపలనే వివిధ డ్రగ్స్కి వివిధ వాటికి అలవాటు పడడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా స్కూల్ స్థాయిలో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కరెక్ట్గా ఉంటే అవి ఏవి కూడా జరగవు. భవిష్యత్తులో కూడా పిల్లలకి మంచి లక్షణాలు పాఠస్థాయిలో పునాదులుగా ఏర్పడతాయి. వాళ్ళ భవిష్యత్తులో కూడా చాలా గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు మంచి క్రీడాకారులుగా, మంచి ఫుట్బాల్ క్రీడాకారులుగా మా అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఇప్పటికీ మీ ఏజ్లో కూడా ఇప్పటికి కూడా మీరు క్రీడలు ఆడడానికి ఇష్టపడతారు. మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాము. మేము కూడా మీకు గవర్నమెంట్కి మీ వ్యతిరేకంగా రావాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు కంపల్సరీ చేస్తేనే ఏదైతే మీరు మేనిఫెస్టో చేసిరో అలా కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని నియమిస్తారని చెప్పినారు. ఆ విధంగానే మీరు అమలు చేయాలి. క్రీడా శాఖ మంత్రి వర్యులు వాకటి శ్రీహరి గారు కూడా మీరు కూడా సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవాలి. లేకపోతే అదేవిధంగా ఇంకోటి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు క్రీడలలో రిజర్వేషన్లు 2% మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. ఓన్లీ అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి మెడల్ ఉంటేనే వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ అయిన క్రీడాకారుల పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మరి అంతర్జాతీయ పోటీలకే పంపించాలి, మరి ఈ స్టేట్ మీట్లో ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మీరు కంపల్సరీ ఏదైతే ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఏదైతే ఉన్నాయో రూలు, వాటి రోస్టర్ ప్రకారము క్రీడా పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్లో క్రీడలలో 3% రిజర్వేషన్ వాళ్ళకి వాళ్ళు జీవో తీసుకొచ్చి వాళ్ళు అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 5% స్పోర్ట్స్ రిజర్వేషన్లు ఇవ్వాలి, క్రీడాకారులకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఒలింపిక్స్లో, ఏషియన్లో మెడల్ సాధించడానికి ఉద్యోగాలు ఇవ్వడం కాదు, అయ్యే ₹1 మీరు ఖర్చు పెడితే గ్రౌండ్ స్థాయిలో అలాంటి క్రీడాకారులు 50 మంది తయారవుతారు. గవర్నమెంట్ తక్షణమే వివిధ క్రీడా స్టేడియాలన్నింటినీ కూడా కోచ్ల రిక్రూట్మెంట్ గత ఎన్టీ రామారావు గారు సీఎం గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కోచ్ను కూడా రెగ్యులర్గా నియమించలేదు. ఎందుకంటే ఈరోజు కోచ్లు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళకి ఆర్థిక భారం, కుటుంబ సమస్యలు ఉండొద్దు. ఎందుకంటే ఈరోజు డబ్బు లేకపోతే సమాజంలో ఏది కాదు. కోచ్ ఆ బాధతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఓ ప్లేయర్ని తయారు చేయలేడు. మీరు ఒలింపిక్స్ అయితే తర్వాత నిర్వహించరు, కానీ ఫస్ట్ క్రీడా వ్యవస్థలో ఉన్న అవకతవకలన్నీ కూడా శూన్యంగా పరిశీలించి స్కూల్ స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులను, అదేవిధంగా మంచి కోచ్లను నియమించి తర్వాతకి ఒలింపిక్ పెట్టాలన్న ఆలోచన చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు కాక పూర్తి స్థాయిలో కూడా మీరు నింపకుండా మీరు కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే పీటీల నియామకం జరుపుతామంటే మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము ఎంతవరకైనా కొట్లాడతాం. ఎందుకంటే క్రీడాకారులు శ్రమశిక్షణలోనే కాదు, పోరాటంలో కూడా ముందుంటారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, నిన్ను గద్దెదించడం కూడా మాకు పెద్ద కష్టమేం కాదు. దయచేసి మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పీటీ పోస్టులు వేస్తారని చెప్పేసి నమ్ముతున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సైదులన్న గారికి, అదేవిధంగా రాయేశన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.